తెలంగాణ రాష్ట్రానికి మూడోసారి ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, పెద్దాయన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు పోలీసు అధికారులు విచారణలో అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారులు, ప్రభాకర్ రావు కింద పనిచేసిన పోలీసు అధికారులు ఓ టీమ్గా ఏర్పడి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అనువైన వార్ రూమ్ ఏర్పాటు చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చిందని, చాలా కాలం క్రితం నుండే ప్రతిపక్ష పార్టీల నాయకులు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, ప్రముఖ వ్యాపారస్తుల ఫోన్లు, రాజకీయ నాయకుల ఫోన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్లుగా అప్పట్లో హాట్ టాపిక్గా మారిందని తెలిసింది. కానీ అధికారం చేజారిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక్కో రోజు ఒక్కో రకంగా సంచలనాలకు తెరలేపిన అంశంగా మారిందని, బీఆర్ఎస్ పార్టీ తమ గెలుపు కోసమే పోలీసు అధికారులను తమకు అనుకూలంగా మార్చుకొని బీఆర్ఎస్ పార్టీ అని వ్యక్తిగత విషయాలను దొంగచాటుగా వినే పరిస్థితికి దాపురించిందని, టెలిగ్రాఫ్ యాక్ట్ను ఉల్లంఘించి పెద్ద నేరమే చేసినట్లుగా న్యాయ నిపుణులు అంటున్నారని భారతీయ జనతా పార్టీ అంబర్పేట నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ మంత్రి కృష్ణ యాదవ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయమై జరిగిన ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతూ సభనుద్దేశించి ప్రసంగించారు. వ్యక్తిగత స్వేచ్ఛను చట్ట ప్రకారంగా ఉల్లంఘించిన వారి మీద సిబిఐ విచారణ జరిపించి తెలంగాణ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న విషయం గుర్తు చేసిన కృష్ణ యాదవ్, ఫోన్ ట్యాపింగ్ విషయాలు అన్ని రకాలుగా బయటికి రావాలంటే సిబిఐ విచారణ ఒకటే అని, ప్రభుత్వం తన ప్రతిష్టను నిరూపించుకోవాల్సిందే అన్న సభలో ప్రసంగించిన నాయకులు. ఫోన్ ట్యాపింగ్ మీద జరిగిన ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ లక్ష్మణ్, రాజ్యసభ సభ్యులు సి రామచంద్రరావు, మర్రి శశిధర్రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, బీబీ పాటిల్, బూర నరసయ్య గౌడ్, తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మహిళా మోర్చా నాయకురాళ్ళు, ఓబీసీ మోర్చా నాయకులు, దళిత మోర్చా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా విజయవంతం చేసినారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుండి, జిల్లాల నుండి తరలి వచ్చిన కార్యకర్తలు